హైదరాబాద్ లో డ్రగ్స్ గంజాయి వాడకం పెరిగిపోతున్నాయి. మత్తులో కొంతమంది పోకిరిగాళ్లు సామాన్యులకు చాలా ఇబ్బందులు కలిగిస్తున్నారు. రోడ్ల మీద వెళ్లే వాళ్ళను వేధిస్తున్నారు. ఇప్పుడు మరింత ముందడుగు వేసి ఇళ్లలోకి సైతం చొరబడుతున్నాయి గంజాయి బ్యాచెస్. సైదాబాద్, మల్క్పేట్ ప్రాంతాల్లో ఇలాంటి గంజాయి బ్యాచ్ల నుంచి రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. హైదరాబాద్ లోని సైదాబాద్, మల్క్పేట్ ప్రాంతాల్లో గంజాయి మత్తులో యువకుల ఆగడాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మత్తులో ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో యువత ప్రమాదకరంగా ప్రవర్తిస్తూ స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నారు. గంజాయి తాగిన తర్వాత కొందరు యువకులు విచక్షణ లేకుండా ప్రవర్తిస్తూ రాక్షసానందం పొందుతున్నట్లు కనిపిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. మత్తు అందుబాటులో లేకపోతే మరింత ఆగ్రహంగా మారి రోడ్లపై తిరుగుతూ కనిపించిన వారిపై దాడులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో పరిస్థితి మరింత విషమంగా మారుతోంది. ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడటం, ఇళ్లల్లోకి చొరబడి భయభ్రాంతులకు గురి చేయటం వంటి ఘటనలు పెరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఈ గంజాయి బ్యాచ్లు కాలనీలో హంగామా సృష్టిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతాల్లో గంజాయి వాడకం విపరీతంగా పెరిగిందని, కొందరు యువకులు బయట ప్రాంతాలకు వెళ్లి గంజాయి కొనుగోలు చేసి తెచ్చి వినియోగిస్తున్నారని సమాచారం. మత్తులో రోడ్లపై పడిపోవడం, గుంపులుగా తిరుగుతూ హల్చల్ చేయటం వంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనలు సీసీ కెమెరాల్లోనూ రికార్డయ్యాయి. ఈ పరిస్థితిపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. గంజాయి బ్యాచ్ల ఆగడాలకు చెక్ పెట్టాలని, ముఖ్యంగా అర్ధరాత్రి వేళల్లో ఇళ్లలోకి చొరబడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల భద్రతా దృష్ట్యా ఈ సమస్యను పోలీసులు అత్యవసరంగా తీసుకుని గంజాయి సరఫరా నెట్వర్క్పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.